హ్మ్. స్టార్టింగ్ కాన్ఫిగరేషన్స్ ఎట్లా జేయాలి? ఏంది? అనేది. స్టార్టింగ్ ఏమో అంటే ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఎలా ఉంటారు? అసలు ఏంది? అందులో ఏమేమి ఉంటాయి పార్ట్స్? ల్యాండ్‌స్కేపు, క్లయింట్ సర్వర్‌కి వెళ్ళాలి. క్లయింట్ సర్వర్ లొకేషన్‌లో వాళ్ళకి ఎస్ఏపీ, నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీకి కన్వర్ట్ చేయాలి. అట్లా ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్ నేర్చుకున్నాం. కంపెనీ కంపెనీ క్రియేషన్స్ ఎట్లా జేయాలి? అందులో మెయిల్స్, వాళ్ళ డీటెయిల్స్ ఫార్మాట్స్ ఫిల్ చేయటం. ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఇండియన్ కంపెనీస్‌కి ఫైనాన్షియల్ ఇయర్స్ ఎట్లా మేము క్రియేట్ చేస్తాం. లేకపోతే యూఎస్‌కైతే జనవరి టు డిసెంబర్, ఇండియాదైతే మార్చ్ టు మే ఏప్రిల్ టు అంటే మే దాకా ఏపీఆర్, అట్లాంటి జీఎల్‌లో ఎలా ఏమేమి నేర్చుకున్నారు? ఎస్ఐటీలో గాని ఏమేమి నేర్చుకున్నారు? ఓవరాల్‌గా మెయిన్ ఏరియాస్ విత్‌హోల్డింగ్ టాక్స్, జీఎస్టీ ఇవి కూడా చేశారు గదా! జీఎస్టీ చేశాను సార్. జీఎస్టీలో టాక్స్ అంటే కాన్ఫిగరేషన్స్, టాక్స్ ఎలా వేయాలి? అసలు ఏంది? అట్లాంటి పాయింట్స్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఉన్నాయి సార్. ఓకే. అంటే సో ఎంత టాక్స్ వేయాలి? దేనికి టాక్స్ ఉంటాయి? హుహు. అట్లాంటివి కొంచెం బ్రీఫ్ ఇంకొంచెం చదవాలి సార్. మామూలుగా ఓకే. క్లాసెస్ విన్నంత వరకు కాన్ఫిగరేషన్స్ అట్లాంటివి చేసుకుంటూ వచ్చాం. ఓకే. సో మీరిప్పుడు జాబ్ కొట్టగలని నమ్మకం ఉందా మీకు? కొట్టడం ఇంకొక మంత్ లోపు జాబ్ వచ్చిద్దని హోప్ ఉంది సార్. ఓకే. వచ్చిద్ది అని ఎ కంపల్సరీగా. ఎందుకు అంత హోప్ ఉంది మీకు? బయట ఇన్‌స్టిట్యూషన్‌లో చాలా ఎందుకంటే మందున్నారు. మీ బయట ఫ్రెండ్స్ ఉన్నారు. బయట వాళ్ళతో కూడా కంపేర్ చేసుకున్నారుగా? ఫ్రెండ్స్‌తో కంపేర్ చేశాను కాబట్టి చెప్తున్నాను సార్. వాళ్ళు ఇంకా సిలబస్ కాలేదు. వాళ్ళెక్కడో వెండార్ క్రియేషన్ వాళ్ళకి వెండార్ పేమెంట్స్ ఒకటేమో 15 డేస్, 10 డేస్ అట్లా నేర్పిస్తున్నారు వాళ్ళకి. ఓకే. మనకు మనకు 1 డేలో అయిపోయింది సార్ అది. మీరు ఒక పీడీఎఫ్ ఇచ్చి దాని ప్రకారం చేయాలి అని చెప్తే మేము నెక్స్ట్ డే హోంవర్క్ చేసి పెడతాం. అదొక ఓకే. ప్లస్ పాయింట్ మనకు. ఓకే. ఎందుకంటే మనకు ఓన్‌గా అంటే బిల్డ్ చేసుకో కేపబిలిటీ క్రియేట్ చేశారు మీరు. ఓకే. అంటే మీరు ఫార్మాట్ ఇస్తే ఆ ఫార్మాట్‌ని మేము టైప్ ఎర్రర్ చేసి రిజల్యూషన్ మీరు చేయగలుగుతారా? ఎర్రర్ రిజల్యూషన్ కొన్ని చేయగలుగుతున్నాను సార్. కొన్ని అర్థమవ్వకపోతే గ్రూప్‌లో డిస్కస్ ఎవరితోని చేసి అట్లా చేసుకుంటున్నాను సార్. ఓకే. ఫుల్ ఫ్లెడ్జ్‌గా అంటే అంత ఇంకా రాలేదు సార్. ఓకే. కొంచెం అయితే చేసుకోవచ్చు. అర్థమైనంత వరకు చేయగలుగుతున్నారు. చేసుకుంటాను సార్. కొంచెం లేకపోతే టైమ్ గూగుల్ ఇస్తే చేయగలుగుతారు. చెప్పారుగా కొంచెం టైం కావాలి సార్. లేకపోతే గూగుల్‌లో మీరు చెప్పారుగా 99% తొందరగా దొరుకుతాయి గూగుల్‌లో ట్రై చేసి. ఆ గూగుల్‌లో వెతకడం కొంచెం లేట్ అవుతుంది సార్ అంతే. ఓకే. రైట్. అదే ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఎవరు హ్మ్. చెప్తారు? హూ ఈస్ నెక్స్ట్? సార్ నేను చెప్తాను సార్. అమర్నాథ్. అమర్నాథ్ చెప్పండి. సార్ యాక్చువల్‌గా నాకు ఎస్ఏపీ నేర్చుకోవాలని ఆల్మోస్ట్ 10 ఇయర్స్ డ్రీమ్ సార్ అది. ఓకే. నాది ఎంబీఏ అయిపోయినప్పటి నుంచి నా డ్రీమ్ సార్. ఓకే. అయితే ఏదో వేరే ఫీల్డ్‌లో సెటిల్ అయిపోయి ఇంకా ఎస్ఏపీ వైపు రాలేకపోయాం. అంటే చాలా మంది ఎస్ఏపీ అనేది చాలా టఫ్, అది నేర్చుకోవడం మనం నేర్చుకోలేరు అది